సకినాల పిండి ఇలా ఆరబెట్టుకోవాలి. బాగా ఇట్లా ఆరనివ్వాలి. ఆడితే సకినాలు బాగా వస్తాయి. గాలిచ్చుకున్న నువ్వులు ఇట్లా పోసుకోవాలి. మొత్తం పిండికి అంతా ఇట్లా కలిపేటట్టు పోసుకోవాలి. మొత్తం ఇలా జల్లుకోవాలి. గాలిస్తే ఉష్కే ఉండదు, గాలిచ్చుకోవాలి. తర్వాత ఓమ నలుసుకొని పోసుకోవాలి. మంచిగా నలిస్తే స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటాయి. గట్టిగా నలుసుకోవాలి. ఇట్లా మొత్తం చల్లుకోవాలి. ఓమ బాగా నలిచి ఓమ చల్లుకోవాలి. గట్టిగా నలవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం చల్లుకోవాలి పిండికి పట్టేటట్టు. తర్వాత అంతా పిండి కలగలుపుకోవాలి. మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి పిండి. ముద్దలు ముద్దలు లేకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి, పొడి పొడి వచ్చేటట్టు. మొత్తం అంతా పట్టేటట్టు ఇట్లా కలుపుకోవాలి. అన్నీ నువ్వులు, ఓమ, ఉప్పు. ఇదంతా పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అలా పోసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలి. కొంచెం కొంచెం ఒక్కసారి వేయద్దు, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలి. బాగా ఇట్లా రొచ్చుగా కావద్దు, మీడియంలో ఉండేటట్టు చూసుకోవాలి. మేము ఇలా మొత్తం పిండిని కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మేము చేతితో పోయకుండా కవర్తోని, నూనె ప్యాకెట్ కవర్తోని పోస్తాను. ఫ్రీడమ్ నూనె కవర్ ప్యాకెట్లా పోస్తాను, చేతితో వేయకుండా వెరైటీగా. కింద నూనె ప్యాకెట్ కవర్ మనకి ఎంత సన్నగా రావాలో అట్లా కట్ చేసుకొని పోయాలి. మనకి ఎంత సన్నగా కావాలనుకుంటే అంత, ఎంత దొడ్డుగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం రాదు, సెకండ్ టైం బాగా వస్తుంది. ఒక 2-3 సార్లు పోతుంది.
అట్లనే అన్నీ నింపుకోవాలి, పోసుకోవాలి అట్లనే. బాగా వస్తున్నాయి కదా ఇలా. మీరు కూడా ట్రై చేయండి కవర్తోని. కొందరికి చేతితోటి పోయడం రాదు, కవర్తో కూడా చేయొచ్చు. మేము ఇట్లా 5-6 సంవత్సరాల నుంచి ఇట్లనే పోసుకుంటాను. మేము చేతితోని పోయాం, మాకు చేతితోని రాదు. ఇట్లా రౌండ్గా వస్తుంది, అన్నీ సేమ్ వస్తుంది, సన్నగా మంచిగా వస్తుంది. ఒకటి దొడ్డుగా ఒకటి సన్నగా రాకుండా మొత్తం సేమ్ వస్తుంది, మీడియం సైజ్. 10 నిమిషాలల్లో ఒక చేప అంత పోసుకోవచ్చు, ఇట్లా ఫటాఫట్ అవుతుంది. అదే చేతితోనే అయితే లేట్ అవుతుంది, ఒక గంట సేపు పడుతుంది. సుశీల ఇప్పుడిప్పుడే గన్ని పోసినాం మనం. మళ్ళీ పెద్దగా కూడా పోసుకోవచ్చు, మనం ఎలా కావాలంటే అలా పోసుకోవచ్చు. ఫస్ట్లో కొంచెం షేక్ అవుతుంది అండ్ ఇప్పుడు అండ్ సెట్ అయిపోయింది, జల్ది జల్ది వేయచ్చు. బరాబర్ వస్తానే ఒకటే సైజ్ వస్తుంది. ఫాస్ట్ అయిపోయింది చూసిల్లా, సగం సాప్ అయిపోయింది. ఎవరికి సకినాలు ఇట్లా చేతితో పోసుకోకుండా ఇట్లా పేపర్తో కూడా పోసుకోవచ్చు, సింగిల్ హ్యాండ్తో పోసుకోవచ్చు. తర్వాత ఆరినాక తీసుకోవాలి ఇలా ప్లేట్లలో, సన్నటి ప్లేట్తో తీసుకోవాలి ఫస్ట్. అన్నీ ఎన్ని వేసుకుంటాం అనుకుంటాం అన్నీ తీయాలి, మెల్లగా ఇరవకుండా తీయాలి. 10 అయినా వేసుకోవచ్చు, 15 అయినా వేసుకోవచ్చు. మా ఆయనకు తెలియక ఒకసారి వేసే వరకు ఇరిగిపోయినాయి, కొన్ని ఇరిగిపోయినాయి, కొన్ని బాగానే వచ్చినాయి. మంచిగా నూనె కాలినాక వేసుకోవాలి అప్పాలు. సకినాలు మంచిగా గాలనియాలి, ఇట్లా ఉత్తనే ఇరిగిపోతాయి బాగా గాలితే. మంచిగా మంట పెట్టుకోవాలి. మేము ఎప్పుడు చేసినా కట్టెల పొయ్యి మీద వేసుకుంటాం, బాగా టేస్ట్ వస్తాయి, మంచిగా కాలుతాయి, జల్దీ కాలుతాయి. ఇట్లా అతుక్కోకుండా విడదీసుకోవాలి ఒక పుల్లతో, పుల్లైనా జాలితోనైనా, ఏ సౌకర్యంగా ఉంటే అది. ఒకటి ఒకటి అతుక్కుంటే తీసుకోవాలి. ఇప్పుడు కాలినవి తీసేస్తాను. కొంచెం కలర్ వచ్చేదాకా అలా కాల్చుకోవాలి, వైట్గా తీయద్దు, బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. వైట్ తీస్తే ఇట్లా మనం పుట్టుకొని ఇరిగాయి అవి. ఫస్ట్ టైం కొంచెం ఇరిగినాయి కానీ సెకండ్ టైం బాగా వచ్చినాయి. మేము కూడా ఆయిల్ తక్కువ పోసినాం, ఎందుకంటే మంచిగా కాలుతాయని ఆయిల్ తక్కువ పోసినాం. మునిగేటట్టు పోసినాం, మేము 10 తీసినాం. ఇంకా ఎక్కువ జల్దీ కావాలనుకున్న వాళ్ళు
2 ప్యాకెట్లు పోసి 20 కూడా వేసుకోవచ్చు. మేము కొన్నే వేసుకున్నాం, పిండి పట్టించినాం. మళ్ళీ ఎప్పుడు చేసినా మేము కట్టెల పొయ్యి మీద వేస్తాం, మంచిగా వస్తాయి కట్టెల పొయ్యి మీద. ఇట్లా సౌకర్యంగా ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేకపోతే గ్యాస్ మీద వేసుకో. మెల్లగా ఇట్లా ఇరవకుండా తీయాలి, అటు ఇటు తిప్పుకోవాలి, లేకపోతే ఒక సైడ్ కాలితే ఒక సైడ్ కాలే. ఇరగకుండా మెల్లగా తీసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఇరగకుండా కాలినాయి, లేసుడు కూడా మంచిగా రౌండ్గా వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ టైం మా ఆయన వేసిండు, అన్నీ ఇరిగిపోయినాయి. ఇరిగినాయి జల్లితో తీసుకోవాలి, ఇరగని పుల్లతో తీసుకోవచ్చు. అలా కొంచెం కూడా ఉంచకుండా తీసుకోవాలి, ఎందుకంటే మాడిపోయి నల్లగా అవుతాయి. మా అన్నీ ఇలా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి.